మహిళకు వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక దళిత బిడ్డకి పొద్దు అంబేద్కర్ గారి అవమానం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. దళిత మహిళలు విచక్షణ రహితంగా పచ్చి పూతలు మాట్లాడుతూ అందరి మధ్యలో అవమానించడం చేస్తుంది సార్. ఆ పూతలు గురించి మాట్లాడలేము. అతను మమ్మల్ని చూసి అసలు మీరు ఆ మాటలు చెప్పడానికి కూడా రావడం లేదు సార్. ఏం జరిగింది? పూలమాల వేసేదానికి మేము వెళ్తుంటే అతను వచ్చి అవతారాలు చేస్తారని పూతల మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాకు మాట్లాడడానికి కూడా రావడం లేదు సార్. అంబేద్కర్ జయంతి రోజు ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నా, అయ్యా మేము ఏం తప్పు చేశామయ్యా? అంబేద్కర్ విగ్రహాన్ని మాట్లాడుతున్నాడు, పూజలు మాట్లాడుతున్నాడు. ఎవరిని నీ ఎంత చూస్తా నీకదేమి ఏమి మాట్లాడుతూ మా వైసీపీ వాళ్ళని కూడా కలిసి మాటలన్నీ మాట్లాడుతున్నారు సార్. మా మహిళగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను. ఎక్కడ ఉంది సరే ఇది? మీడియాలో కూడా వచ్చినాయి సార్. అతను మాట్లాడి ఏళ్ళు చూపించి మీ అంతా చూసాము అవతారాలు చేస్తాంటారా? పనికి మాలన్నాన మీకు బుద్ధుందా అసలు? గలీజ్ మాట దళిత మహిళకు వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక దళిత బిడ్డకి పొద్దు అంబేద్కర్ గారి అవమానం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. దళిత మహిళలు విచక్షణ రహితంగా పచ్చి పూతలు మాట్లాడుతూ అందరి మధ్యలో అవమానించడం చేస్తుంది సార్. ఆ పూతలు గురించి మాట్లాడలేము. అతను మమ్మల్ని చూసి అసలు మీరు ఆ మాటలు చెప్పడానికి కూడా రావడం లేదు సార్. ఏం జరిగింది? పూలమాల వేసేదానికి మేము వెళ్తుంటే అతను వచ్చి అవతారాలు చేస్తారని పూతల మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాకు మాట్లాడడానికి కూడా రావడం లేదు సార్. అంబేద్కర్ జయంతి రోజు ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నా, అయ్యా మేము ఏం